ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రాథమిక హక్కుల గురించి మరికొన్ని 50 క్వశ్చన్స్ చేద్దాం. నా ప్రీవియస్ వీడియోలో 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 51 నుంచి 100 క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. 1 క్వశ్చన్, బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి చేసిన చట్టాల్లో సరికాని జత ఏది? ఆన్సర్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2002. ఇది 2002 కాదు, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2000 సంవత్సరం 2000. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కును అమలు జరుపుట కొరకు రాజ్యాంగంలో కనబరిచిన పరిష్కారం ఏమిటి? ఆన్సర్ ఆర్టికల్ 32. దీనినే రాజ్యాంగ పరిహార హక్కు అని కూడా అంటారు. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 1 హక్కులు కోల్పోయిన పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. 32(2) కోల్పోయిన వ్యక్తికి తిరిగి తన హక్కులను అందించేందుకు సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్ను జారీ చేస్తుంది. ఆర్టికల్ 32(3) సుప్రీంకోర్టుకు సంక్రమించిన అధికారాలకు భంగం కలగకుండా రిట్స్ను జారీ చేసే అధికారం ఇతర న్యాయస్థానాలకు కల్పిస్తూ చట్టం చేసే అధికారం పార్లమెంటుకు కలదు. ఆర్టికల్ 32(4) రాజ్యాంగం సూచించిన పద్ధతిలో తప్ప మరే విధంగా రాజ్యాంగ పరిహారపు హక్కును సస్పెండ్ చేయరాదు. క్వశ్చన్ నెంబర్ 53, ఆర్టికల్ 32కు సంబంధించి సరి అయిన అంశాలు ఏవి? ఆన్సర్ ఇవన్నీ సరైనవే. అంటే భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా ఈ హక్కును అభివర్ణించింది బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, ఈ హక్కు లేని రాజ్యాంగం నిరర్ధకమైనది అని బిఆర్ అంబేద్కర్ అన్నాడు. నెక్స్ట్, ప్రాథమిక హక్కులకు గ్యారంటీ అంటే హామీని ఇచ్చే హక్కు అనగా ప్రాథమిక హక్కులను కాపాడుకునే హక్కు. నెక్స్ట్, ఈ హక్కును రాజ్యాంగ సవరణ ద్వారా పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. పైవన్నీ సరైనవే. ఆర్టికల్ 32 గురించి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ఆర్టికల్ 32ను రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు? ఆన్సర్ ఆర్టికల్ 359 ప్రకారం ఆర్టికల్ 32ను రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 359. ఆర్టికల్ 359 ప్రకారం యుద్ధం, బాహ్య దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు, ఆర్థిక సంక్షోభం మరియు మరిన్ని సమయాల్లో భారత పౌరుల ప్రాథమిక హక్కులు నిలిపివేయబడతాయి. పరిస్థితి యొక్క పరిణామాన్ని బట్టి ఈ చట్టం ప్రకారం స్వేచ్ఛా కదలిక హక్కును తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. భారత రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడింది. ఎమర్జెన్సీ సమయంలో పరిస్థితి మెరుగుపడే వరకు ప్రజల ప్రాథమిక హక్కుల అమలును భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్టికల్ 359 ద్వారా రాష్ట్రపతికి మానవ హక్కులకు సంబంధించిన ఏదైనా చట్టం చేయడానికి లేదా ఏదైనా కార్యనిర్వాహక చర్య తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది మరియు దానిని తిరస్కరించే లేదా ఆమోదించే హక్కు కూడా రాష్ట్రపతికి ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు అమలుకు ఏ అధికరణ ప్రకారం చట్టం చేయవచ్చు? ఆన్సర్ ఆర్టికల్ 35 ప్రకారం చట్టం చేయవచ్చు. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 35 ప్రాథమిక హక్కులకు సంబంధించి శాసనము చేయు అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ప్రాథమిక హక్కుల శాసనాలు దేశమంతటా ఒకే విధంగా ఉండునట్లు చేయడానికి చట్టాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు. 33వ ఆర్టికల్ ప్రకారం రక్షణ వర్గాలకు, 34వ ఆర్టికల్ ప్రకారం మార్షల్ లాకు సంబంధించి, 16వ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు, నివాస అర్హతలు, 32వ ఆర్టికల్ ప్రకారం రిట్ అధికారాలు, ఇతర న్యాయస్థానాలకు సంక్రమింపజేయుటకు సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు? ఆన్సర్ ఆర్మీలో పనిచేసే వారికి, అంటే ఆర్టికల్ 33 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 క్రింద దీనిని నిషేధించలేదు. ఆన్సర్ న్యాయమైన వర్గీకరణను నిషేధించలేదు. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానం, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ లాంటి రిజర్వేషన్లలో న్యాయమైన వర్గీకరణ జరపకుండా ఆర్టికల్ 14 నిషేధించలేదు. నెక్స్ట్ క్వశ్చన్, సెక్యులరిజం, లౌకికత్వం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచక ముందు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ సెక్యులరిజం గురించి తెలిపేవి? ఆన్సర్ ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 25లో 2 వివరణలు ఉన్నాయి. అది ఒకటి, సిక్కు మతస్థులు తలపాగా, కత్తి ధరించడం సిక్కు సాంప్రదాయంలో అంతర్భాగం. ఆర్టికల్ 25(2)(b)లో పేర్కొన్న హిందువులు అనగా అనే ఈ పదంలో సిక్కులు, జైనులు మరియు బౌద్ధులు కూడా సమ్మిళితమై ఉన్నారు. ఆర్టికల్ 26 మత సంస్థలు మతపరమైన వ్యవహార నిర్వహణలో స్వేచ్ఛ, ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యానికి భంగం కలిగించకుండా వ్యక్తులు మత సంస్థలను ఏర్పాటు చేసి నిర్వహించుకోవచ్చు. మత సంస్థలను, ధర్మాదాయ సంస్థలను స్థాపించుకోవచ్చు. తమ సంస్థలను నిర్వహించుకోవచ్చు. స్థిర, చర ఆస్తులను సంపాదించుకోవచ్చు. ఆర్టికల్ 27 మతవ్యాప్తి లేదా మత పోషణకు గాను పన్నులు వసూలు చేయరాదు. మత ప్రాతిపదికపై ప్రజలపైన పన్నులు విధించరాదు మరియు వసూలు చేయరాదు. ఈ నిబంధన కేవలం పన్నులు వసూలు చేయడాన్ని మాత్రమే నిషేధిస్తుంది. ఆర్టికల్ 28 విద్యాలయాల్లో మతబోధన నిషేధం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 358కి సంబంధించి సరైనవి ఏవి? ఆన్సర్ ఇందులో ఏ, బీసీ 3 సరైనవే. అంటే ఏ, భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 358 దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లయితే రాష్ట్రాన్ని లేదా దేశాన్ని నియంత్రించడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయగలదని ఈ కథనం పేర్కొంది. బి, భారత రాజ్యాంగం యుద్ధం మరియు బాహ్య దురాక్రమణ సమయంలో
మాత్రమే పౌరుల ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. సి. ఏదైనా సాయుధ తిరుగుబాటు సమయంలో పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం నిలిపివేయదు. ఈ 3 సరైనవే. ఆర్టికల్ 358 గురించి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును ఏ ప్రధానమంత్రి కాలంలో తొలగించారు? ఆన్సర్ మొరార్జీ దేశాయ్. ఈయన జనతా పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అత్యవసర పరిస్థితిలో రద్దు కాని హక్కు ఏది? ఆన్సర్ బి. జీవించే హక్కు, స్వాతంత్రపు హక్కు. జీవ హక్కు, స్వాతంత్రపు హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, 2002 తర్వాత విద్యా హక్కు ఏ రూపం సంతరించుకుంది? అంటే 2002 సంవత్సరం తర్వాత విద్యా హక్కు ఏ విధంగా మారింది? ఆన్సర్ 2002 తర్వాత విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా మారింది. ఎక్స్ప్లెనేషన్, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా విద్యా హక్కును ఆర్టికల్ 21A చేర్చారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచితంగా నిర్బంధించైన ప్రాథమిక విద్యను అందించే విషయంలో ప్రభుత్వం సంబంధిత చర్యలు తీసుకుంటుంది. ఈ హక్కు అమలు చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. 6 నుండి 14 సంవత్సరాలలోపు గల తమ పిల్లలకు విద్యావకాశాలను కల్పించే బాధ్యతలను తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు కలిగి ఉండాలని ప్రాథమిక విధులలో చేర్చారు. ఆర్టీఏ ప్రకారం, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం, ప్రైవేటు పాఠశాలలు తమ మొత్తం విద్యార్థుల సంఖ్యలో 25% సీట్లను బలహీన వర్గాలకు కేటాయించాలి. నోట్, గతంలో ఆర్టికల్ 45లో అనగా ఆదేశిక సూత్రాల పరిధిలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుపరిచారు. ప్రస్తుతం ఆర్టికల్ 45లో ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించాలనే కొత్త అంశాన్ని చేర్చడం జరిగింది. అంటే 6 సంవత్సరాలలోపు గల పిల్లలకు ఈ పూర్వ ప్రాథమిక విద్య వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓటు హక్కు దీని క్రిందికి వస్తుంది? ఆన్సర్ రాజ్యాంగ పరిహారం హక్కు. ఎక్స్ప్లెనేషన్, ఆర్టికల్ 325 ప్రకారం మతం, కులం, జాతి, లింగ ప్రాతిపదికలపై ఏ పౌరునికి ఓటు హక్కు నిరాకరించరాదు. అలాగే ప్రత్యేక గుర్తింపు ఇవ్వరాదు. ఆర్టికల్ 326 ప్రకారం వయోజన ఓటు హక్కు గుర్తించబడింది. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభకు సార్వజనీన ఓటు హక్కు ప్రాతిపదిక పైన, అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఎన్నికలు జరుగుతాయి. రాజ్యాంగం 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 భారతీయ పౌరులకు ఎన్నికలకు ఓటు వేసే వయసు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాజ్యం అనే పదాన్ని నిర్వచిస్తుంది? ఆన్సర్ 12వ ఆర్టికల్. ఈ 12వ ఆర్టికల్తో పాటు ఆర్టికల్ 36 కూడా రాజ్యం అనే నిర్వచనం ఇస్తుంది. అది ఆదేశిక సూత్రాల్లో వస్తుంది. మీకు అప్పుడు ఆదేశిక సూత్రాలు వచ్చినప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్, ఆర్టికల్ 12 రాజ్యం యొక్క నిర్వచనంను తెలుపుతుంది. రాజ్యం అనగా
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వము, అన్ని రకాల రాజ్యాంగబద్ధ చట్టబద్ధ సంస్థలు మరియు అన్ని రకాల ప్రభుత్వ ఏజెన్సీలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్ ఈ క్రింది వాటికి వర్తిస్తుంది. ఆన్సర్, 15వ ఆర్టికల్ అందరికీ, పౌరులు మరియు పౌరులు కాని వారికి అందరికీ వర్తిస్తుంది. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 15 మత, జాతి, కుల, లింగ, పుట్టుక అనే 5 రకాలైన వివక్షతలను పాటించరాదు. ఆర్టికల్ 15(1) ప్రకారం రాజ్యం పౌరులను జాతి, మత, కుల, లింగ అలాగే పుట్టుక ప్రాతిపదికన వివక్ష చూపరాదు. ఆర్టికల్ 15(2) ప్రకారం ప్రజా ప్రయోగకరమైన ప్రదేశాలలోకి అందరికీ సమాన ప్రవేశం ఉండాలి. ఈ సౌకర్యాల విషయంలో వివక్షత చూపరాదు. బావులు, చెరువులు, రోడ్లు, హోటళ్ళు, వినోద ప్రదేశాల్లోకి మరియు ఇతర ప్రజా సంబంధ ప్రదేశాల్లోకి అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఆర్టికల్ 15(3) ప్రకారం మహిళలకు మరియు బాలలకు ప్రత్యేక మినహాయింపులు, సౌకర్యాలు కల్పించవచ్చు. ఆర్టికల్ 15(4) సామాజిక పరంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక సౌకర్యాలు, మినహాయింపులు ఇవ్వవచ్చు. ఆర్టికల్ 15(4) క్లాజ్ 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చంపకన్ దొరై రాజన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి ఈ క్లాజును చేర్చడం జరిగింది. ఆర్టికల్ 15(5) ప్రైవేటు అలాగే ప్రభుత్వ ధన సహాయం పొందిన విద్యా సంస్థల అన్నింటిలోనూ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు అనగా సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ లేదా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక మినహాయింపులు, సదుపాయాలు ఇవ్వవచ్చు. అయితే ఈ ప్రకరణ ఇది ఆర్టికల్ 30లో పేర్కొన్న మైనారిటీ సంస్థలకు వర్తించదు. ఆర్టికల్ 15(6) అగ్రవర్ణ పేదలలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ప్రైవేటు మరియు ప్రభుత్వ విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్లు వర్తింపజేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగపు మౌలిక లక్షణం కానిది ఏది? ఆన్సర్ సి కాదు, అంటే న్యాయస్థాన ఆధిక్యం కాదు. మిగతావన్నీ మౌలిక లక్షణాలే. పార్లమెంటరీ వ్యవస్థ, సమైక్యవాదం, ప్రాథమిక హక్కులు. ఇది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, 2019 సంవత్సరంలో వచ్చిన 103వ రాజ్యాంగ సవరణ గురించి ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది? ఆన్సర్ ఏ మరియు బి మాత్రమే సరైనవి, సి కాదు. ఎందుకంటే ఇక్కడ 15% అని ఉంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇది 15% కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓన్లీ 10% మాత్రమే, 10%. మిగతా ఏ, బి రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్,
కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది? ఆన్సర్ ఇందులో సరికానిది డి. భారత రాజ్యాంగపు మ్యాగ్నా కార్టాగా అభివర్ణించేది ఇక్కడ 5వ భాగం కాదు, 3వ భాగం. 3వ భాగం. మూడవ భాగంని భారత రాజ్యాంగపు మ్యాగ్నా కార్టాగా అభివర్ణిస్తారు. మిగతావన్నీ సరైనవే. ఏబిసి 3 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? అంటే ఇందులో కొన్ని కేసెస్ ఉన్నాయి, వాటి సంవత్సరాలకి మ్యాచ్ చేయండి. ఆన్సర్ ఇందులో సరికానిది మినర్వా మిల్స్ కేస్. ఇది 1985 కాదు, 1980 సంవత్సరం. మిగతావన్నీ సరైనవే. బెరుబారి కేసు 1960, కేశవానంద భారతి కేసు 1973, ఇందిరాగాంధీ రాజనారాయణ కేసు 1975. ఇదొక్కటి సరికాదు, ఇది 1980. ఎక్స్ప్లెనేషన్, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1980. 42వ రాజ్యాంగ సవరణను ఈ కేసులో సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని, వాటిని తగ్గించడం లేదా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది మరియు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఈ కేసులో నిర్వచించింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ మౌలిక లక్షణాల సారం దేనిలో తెలుపబడింది? ఆన్సర్ ప్రవేశికలో తెలుపబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కుల అమలుకు జారీ చేసే కోర్టు ఆదేశాలను ఏమని అంటారు? ఆన్సర్ రిట్లు అంటారు, రిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో పరోక్షంగా గుర్తింపబడిన ప్రాథమిక హక్కు ఏది? ఆన్సర్ ఏ, రహస్యాలను కాపాడుకునే హక్కు. ఇది ఒక్కటి ప్రాథమిక హక్కులో పరోక్షంగా గుర్తింపబడింది. మిగతా బిసిడి అంటే సంఘాలను ఏర్పరచుకునే హక్కు, సంచార హక్కు మరియు స్థిర నివాస హక్కు. ఈ 3 హక్కులు ఆర్టికల్ 19లో వస్తాయి, మనకు ఆర్టికల్ 19లో ఉంటాయి. ఆర్టికల్ 19(1)లో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ ఏది? ఆన్సర్ హెబియస్ కార్పస్ రిట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు మరొక పేరు సహజ హక్కులు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆన్సర్ గోలక్నాథ్ కేసులో సహజ హక్కులని తీర్పు చెప్పింది. ఎక్స్ప్లెనేషన్, గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం 1967.
పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణ చట్టాన్ని ఈ కేసులో సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రాథమిక హక్కులను సవరించాలంటే ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రభుత్వం యొక్క గొప్పతనం ప్రజలకు కల్పించిన హక్కులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ హెచ్జే లాస్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 12 ప్రకారం రాజ్య నిర్వచనంలోకి రాని అంశం ఏది? ఆన్సర్ సహకార సంఘాలు రాజ్య నిర్వచనంలోకి రావు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 13లో ప్రస్తావించిన అంశం లేదా అంశాలు ఏవి? ఆన్సర్ పైవన్నీ. అనగా ఆర్టికల్ 13లో రాజ్యాంగానికి వ్యతిరేకమైన చట్టాలు చెల్లవు, ప్రాథమిక హక్కులను హరించే చట్టాలు చెల్లవు, చట్టం యొక్క నిర్వచనం కూడా ఆర్టికల్ 13లో ప్రస్తావన ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో న్యాయ సమీక్ష అధికారం ఎలా ఉంది? ఆన్సర్ ప్రత్యక్షంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 14 దేనిని అనుమతిస్తుంది? ఆన్సర్ హేతుబద్ధ వర్గీకరణను. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997 వివాదంలో ముఖ్యమైన అంశం ఏది? ఆన్సర్ పని ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపులు. ఎక్స్ప్లెనేషన్, లైంగిక వేధింపుకు గురైన బాధితులు తమ ఇష్టం మేరకు బదిలీ అయిపోవడానికి అనుమతించాలని ఈ కేసులో తీర్పు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని ఉద్యోగాలను స్త్రీలకు మాత్రమే రిజర్వ్ చేయడం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆన్సర్ ఏ మరియు బి. ఈ రెండు కేసుల్లో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ప్రభాకరన్ 1997, సాగర్ వర్సెస్ ఏపీ గవర్నమెంట్ 1968 కేసు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ ప్రాతిపదిక పైన సకారాత్మక వివక్షను అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ రాజ్యాంగం అనుమతించలేదు? ఆన్సర్ ఆర్థిక వెనుకబాటుతనంని అనుమతించలేదు, అంటే ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్నెస్. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ సమీక్ష అనేది ఏ ప్రభుత్వ లక్షణం? ఆన్సర్ సమాఖ్య ప్రభుత్వం యొక్క లక్షణం. ఎక్స్ప్లెనేషన్, న్యాయ సమీక్ష పార్లమెంటు చేసే చట్టాలు, కార్యనిర్వహణ చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయో లేవోనని సమీక్షించడానికి న్యాయ వ్యవస్థకు గల స్వతంత్ర అధికారమే న్యాయ సమీక్ష. ఇంట్రావైర్స్ శాసనసభలు రూపొందించే చట్టాలు, కార్యనిర్వహణ చర్యలు న్యాయ సమీక్షలో భాగంగా రాజ్యాంగానికి లోబడి ఉన్నాయని న్యాయస్థానం ప్రకటించే అనుకూల తీర్పునే
ఇంట్రావైర్స్ అంటారు. అల్ట్రావైర్స్ శాసనసభలు రూపొందించే చట్టాలు, కార్యనిర్వహణ చర్యలు మొదలగునవి రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నాయని, అవి చెల్లవని న్యాయ సమీక్షలో భాగంగా ప్రకటించే ప్రతికూల తీర్పులనే అల్ట్రావైర్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ సమీక్ష అధికారం జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి సరికాని అంశం ఏది? ఆన్సర్, ఇందులో సరికాని అంశం సి, బ్రిటన్ నుంచి న్యాయ సమీక్ష అంశాన్ని భారత్ గ్రహించడం. బ్రిటన్ నుంచి కాదు, అమెరికా నుంచి గ్రహించింది న్యాయ సమీక్ష అధికారాన్ని. మిగతా ఏ అండ్ బి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు 2018లో ఐపీసీ సెక్షన్ 377కు సంబంధించి రాజ్యాంగబద్ధతను పునఃసమీక్ష చేయడానికి 5 న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని నివేదించింది. ఈ సెక్షన్లోని అంశం ఏమిటి? ఆన్సర్, అసహజ సంభోగం ఏ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు? ఆన్సర్ సి, హెన్రీ క్లాస్ అన్ఎమెండబుల్ అనేది సరిగ్గా జతపరచలేదు. మిగతా ఏ, బి, డి ఈ 3 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా రాజ్యం చట్టాలు చేస్తే అవి చెల్లుబాటు కాకుంటే న్యాయస్థానాలు కొట్టివేస్తాయి. అయితే చట్టం అనే పదంలోకి రాని అంశం ఏది? ఆన్సర్, రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ అనేది చట్టం అనే పదంలోకి రాని అంశం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రిట్లకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్, డి మాత్రమే సరికాదు. మిగతా ఏబిసి 3 సరైనవే. డి ఎందుకంటే రిట్ జారీ చేసే అధికారం ఇతర హక్కుల కమిషన్లకు ఉంటుంది అని అంటున్నాడు. ఇతర హక్కుల కమిషన్లకు రిట్లు జారీ చేసే అధికారం ఉండదు. ఓన్లీ సుప్రీంకోర్టు, హైకోర్టుకు మాత్రమే రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు ఆదేశిక నియమాలకు మధ్య వివాదం ఏర్పడడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్, ఇవన్నీ కారణాలే. అంటే ప్రభుత్వం క్రియాశీల సంక్షేమ చర్యలు మరియు న్యాయస్థానాల వ్యాఖ్యానాలు మరియు రెండింటి మధ్య మౌలిక రాజ్యాంగంలో ఉన్న సమతా స్థితిని సవరణ ద్వారా ప్రభావితం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి.
ఆన్సర్ డి. పై రెండు సరికావు. హక్కులను డిమాండ్ చేసే వ్యక్తులు కొన్ని విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇది నిర్వర్తించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బి. ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులపై పరిమితులుగా పనిచేస్తాయి. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా ప్రాథమిక హక్కులు ప్రభుత్వాల నిరపేక్ష అధికారులపై పరిమితులు, వాటికి వ్యతిరేకంగా పౌరులకు కల్పిస్తారు. అయితే కొన్ని ప్రాథమిక హక్కులు పౌరుల చర్యలకు వ్యతిరేకంగా కూడా గుర్తించారు. అవి ఏవి? ఆన్సర్ డి. పైవన్నీ. అంటే పీడనం నిరోధక హక్కు, అంటరాని నిషేధం, బాల కార్మిక వ్యవస్థ నిషేధం. వీటికి వ్యతిరేకంగా కూడా గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని కాలక్రమంలో గుర్తించండి లేదా అమర్చండి. ఆన్సర్ ఇందులో మొదటి జరిగింది ఎస్కే గోపాలన్ కేసు, తర్వాత 24వ రాజ్యాంగ సవరణ, దీని తర్వాత 42వ రాజ్యాంగ సవరణ, దీని తర్వాత మేనకా గాంధీ కేసు. అంటే ఆన్సర్ బి. 1, 2, 4, 3. ఎక్స్ప్లెనేషన్. 1950లో ఎస్కే గోపాలన్ కేసు, 1971లో 24వ రాజ్యాంగ సవరణ, 1976లో 42వ రాజ్యాంగ సవరణ, 1978లో మేనకా గాంధీ కేసు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక కేసుల్లో ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను గుర్తించండి. ఆన్సర్ అందరూ. కోకా సుబ్బారావు, వైవి చంద్రచూడ్, విఆర్ కృష్ణయ్యర్. వీరందరూ ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులే. ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్. జైనుల సాంప్రదాయమైన సంతారా మరియు సల్లేఖన ఉపవాస దీక్ష ద్వారా మరణాన్ని పొందడం, ఫాస్టింగ్ అంటిల్ డెత్, ఆర్టికల్ 21కి వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు 2015 ఆగస్టులో ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆన్సర్ రాజస్థాన్ వర్సెస్ స్తనక్వాసి జైన్ శ్రావక్ సంఘ్. ఈ కేసులో ఫాస్టింగ్ అంటిల్ డెత్ అంటే ఇది ఆర్టికల్ 21కి వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వార్తా ప్రచురణ హక్కును కల్పిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 19. ఇక్కడ 4 డి అనమాట. ఇది డి ఆర్టికల్ 19. ఎక్స్ప్లెనేషన్. ఇండియన్ ఎక్స్ప్రెస్ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో పత్రికా స్వేచ్ఛను ఆర్టికల్ 19(1)(a)లో భాగంగా గుర్తించడం జరిగింది. అంటే పత్రికా స్వేచ్ఛను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కేసులో సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్ హక్కులు గుర్తించింది?
ఆన్సర్ ఏ. నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ 2014 వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఎక్స్ప్లెనేషన్. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ 2014 వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ట్రాన్స్జెండర్స్ లేదా మూడవ జెండర్కు ఇతర పౌరుల వలె అన్ని ప్రాథమిక హక్కులు సమానంగా వర్తిస్తాయని, వీరు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తించాలని, వీరికి రిజర్వేషన్లు కూడా కల్పించాలని తీర్పు చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం ఏ స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది? ఆన్సర్ 14 సంవత్సరాలలోపు ఉండే విద్యార్థులకు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి పౌరుడికి తనకు నచ్చిన వృత్తిని కొనసాగించే హక్కు మరియు ఆ వృత్తిని మానివేసే హక్కు గురించి తెలిపే కేసు ఏది? ఆన్సర్ ఎక్సెల్వియర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరైన అంశాలు ఏవి? ఆన్సర్ ఏ మరియు బి రెండు సరైనవే. అంటే 352 ఆర్టికల్ను అనుసరించి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు వెంటనే రద్దు అయ్యే హక్కు 19వ అధికరణ అని చెప్పే ఆర్టికలే 358. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో 20 మరియు 21 ఆర్టికల్స్ను ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేయరాదని పేర్కొన్న నిబంధనే ఆర్టికల్ 359. ఏబి రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కేసులో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది? ఆన్సర్ ఏ. ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్, మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక 1993. ఎక్స్ప్లెనేషన్. ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసులో ప్రాథమిక హక్కుల్లో విద్యా హక్కు లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.